ఈ పత్రికల్లో రావడం జరిగింది. మనందరం కూడా చూసాం. అన్ని పత్రికలు, ప్రముఖ పత్రికలు, మీడియా ప్రపంచం మొత్తం కూడా చెప్పింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆ రైల్వే లైను భద్రాచలం నుండి మల్కన్గిరి, ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక పట్టణానికి దాదాపు 200 కిలోమీటర్ల రైల్వే లైన్ను శాంక్షన్ అయిందని ఆ క్యాబినెట్ క్లియరెన్స్ చేసిందని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. అయితే ఈ రైల్వే లైను చాలా ముఖ్యమైన రైల్వే లైన్. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఏదో రైల్వే లైన్ అని ఉంటారు కాబట్టి దీన్ని కొంచెం స్పష్టంగా మన తెలంగాణ ప్రజలకి, ముఖ్యమైన నాయకులకి అందరూ కూడా తెలవాలని చెప్పి ఈ పత్రికా విలేకరుల సమావేశం. అయితే పేపర్లు ఏమొచ్చింది, పాండురంగాపురం నుండి మల్కన్గిరి అని వచ్చింది. పాండురంగాపురం అంటే అది కొత్తగూడెం నుండి మనుగూరుకు వేయేటువంటి ఆ రైల్వే లైన్లో ఒక రైల్వే స్టేషన్, దాని పేరు పాండురంగాపురం. అక్కడి నుంచేలే మనం డైవర్ట్ చేసి గోదావరి బ్రిడ్జ్ దాటి భద్రాచలంకి వెళ్తాం ఇప్పుడు R&B రోడ్లో. ఆ రైల్వే లైన్ కూడా అక్కడ నుండి పాండురంగాపురం టు మల్కన్గిరి అని దానికి పేరు పెట్టారు. అందుకోసం పెట్టారు. మధ్యలో బ్రాకెట్లో భద్రాచలం. భద్రాచలంలో రైల్వే లైన్ లేదు, ఈరోజు రైల్వే స్టేషన్ లేదు, రైల్వే లైన్ కూడా లేదు. కానీ భద్రాచలం రోడ్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది, అది కొత్తగూడెంలో ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం క్లారిటీ కోసం చెప్తున్నాను. పాండురంగాపురం టు మల్కన్గిరి, ఒరిస్సాలో. మల్కన్గిరి నుండి జైపూర్, JEYPOR, జైపూర్. అది విశాఖపట్నం నుండి మరి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఉన్నటువంటి రైల్వే లైన్. కిరందుల్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళేటువంటి రైల్వే స్టేషన్కి ఇది కలుపుతామని చెప్తున్నారు. మళ్ళీ అది కూడా అప్రూవ్ అయిపోయింది. సో ఇది ఎందుకు ముఖ్యం, చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి రైల్వే లైన్ ఇది. మరి కేంద్ర ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం ఒక కోణంలో ఆలోచిస్తున్నది, తెలంగాణ ఉద్యమకారులం, గులాబీ జెండా నాయకులం బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని ఆ గనుల దగ్గరికి దాదాపు 200 మోటార్ సైకిల్ వేసుకొని దిండిగల్ రాజేందర్ గారు అప్పుడు అక్కడ నాయకుడు, ఎక్కడ ఇల్లందులో ఖమ్మం జిల్లా అధ్యక్షుల పార్టీ, వారి నాయకత్వాన నేను అప్పుడు హన్మకొండ ఎంపీని, 200 మోటార్ సైకిల్ పోయి తిరిగి ఆ రోజు నా నోటికి వచ్చింది బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని ఇచ్చిన. ఎందుకంటే నేను చిన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక నినాదం ఉండే, కాబట్టి దాన్ని కోరిలేట్ చేసే విధంగా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని ఆ రోజు మరి మేము ఆ మోటార్ సైకిల్ యాత్రలో పట్టిన పత్రికా విలేకరుల ముందు నేను చెప్పడం జరిగింది. అదే నినాదంతోనే గత 15 సంవత్సరాలు కొట్లాడుతూనే ఉన్నాం, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని. మీకు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా షెడ్యూల్లో పొందుపరిచారు. ఏది, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సేల్ అధికారులు కూడా నవంబర్ 2014 రిపోర్ట్ కూడా ఇచ్చారు.